ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్లోని ప్రముఖ సైనిక అధికారులు ప్రముఖులను లక్ష్యంగా చేసుకుంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కథ ముగిస్తామని ప్రకటించింది. తాజాగా టెల్ అవీవ్లోని ఓ ఆసుపత్రిపై మిసైల్స్తో ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీనే బాధ్యత వహించాలంటూ పేర్కొన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ త్వరలోనే ఖమేనీ కథను ముగిస్తామని, ఇరాన్ దేశాన్ని ఖమేనీ విముక్త దేశంగా మారుస్తామని ప్రకటించారు. జూన్ 13 నుంచి రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండగా పోటాపోటీగా దాడులు జరుపుతున్నాయి. ఇజ్రాయెల్ ఖమేనీ పాలనను అంతం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇస్లామిక్ ఇరాన్ రిపబ్లిక్ వ్యతిరేక వర్గాలు అలాగే కొనసాగితే త్వరలోనే ఖమేనీ పాలన అంతమవుతుందని భావిస్తున్నాయి. ఈ చర్చలు వాదనల నేపథ్యంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఖమేనీ పాలన పతనమైతే ఇరాన్ పరిస్థితి ఏంటి? మళ్లీ రెజా పహ్లావి మద్దతుదారుల చేతికి అధికారం వస్తుందా, లేదా మరేదైనా సమూహం పగ్గాలు చేపడుతుందా? ఖమేనీ తర్వాత ఇరాన్ విడిపోవచ్చని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఇరాన్కు చెందిన బహిష్కృత నాయకుడు ఇమాన్ ఫోరోటాన్ అధికార మార్పిడి తర్వాత ఇరాన్ విడిపోవచ్చని, వాయవ్య ఇరాన్లో నివసించే కుర్దులు ఈ పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రభుత్వ అంచనా ప్రకారం ఇక్కడి జనాభాలో 99.4% మంది ముస్లింలు. వీరిలో 90% షియాలు, 5 నుండి 10% మంది సున్నీలు ఉన్నారు. ఇరాన్లో ఎక్కువ మంది సున్నీలు తుర్క్మెన్, అరబ్, బలూచ్, కుర్దులు. వీరిలో తుర్క్మెన్ ఇరాన్ ఉత్తర తూర్పున, అరబ్ నైరుతిలో, బలూచ్లు ఆగ్నేయంలో, కుర్దులు వాయవ్య ప్రావిన్సుల్లో నివసిస్తున్నారు. ఆఫ్ఘన్ శరణార్థులు, ఇతర వలసదారులు కూడా సున్నీ జనాభాలో పెద్ద భాగం. ఆఫ్ఘన్ శరణార్థుల జనాభా సున్నీలు, షియాలుగా విభజించబడింది. సున్నీలు తరచుగా షియా ఆధిపత్య ప్రభుత్వం నుంచి బయటపడాలని భావిస్తారు. ఇరాన్ ఈ వైవిధ్యమైన జాతి మతపరమైన నిర్మాణం, జాతీయవాదం అనే భావనను ప్రేరేపిస్తుంది. కుర్దులు, బలూచీలు, అరబ్బులు వంటి కమ్యూనిటీలలోని కొంతమంది సభ్యులు చాలా కాలంగా మరింత స్వయం ప్రతిపత్తి లేదా స్వాతంత్ర్యం కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే దేశంలోని జాతి మతపరమైన విభజన రేఖలను బట్టి చూస్తే కొన్ని జాతి సమూహాలు ఈ అస్థిరతను ఉపయోగించుకుని తమకు ఒక ప్రత్యేక గుర్తింపు లేదా ఒక స్వతంత్ర రాజ్యం కోసం డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇది అంతిమంగా ఇరాన్ విభజనకు దారితీయవచ్చు.